కానీ ఈసారి వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేస్తే సరే చావండి అన్నారు, అంతే. అంతమించి వీళ్ళకి అది కేటాయించాల ఫుల్ ప్లెడ్జ్డ్గా. సో ఈసారి ఈసీ ఏ నిర్ణయం తీసుకుందంటే, ఎలాగో వీళ్ళకి అది కన్ఫర్మ్ గుర్తు కాదు కాబట్టి, వీళ్ళు ఎలాగో కూటమిలోనే ఉన్నారు కాబట్టి ఈ గుర్తుని మేము ఇండిపెండెంట్ అభ్యర్థులకు వాడుకోవచ్చు అని చెబితే, ఇప్పుడు కొన్ని ఏరియాలలో ఇండిపెండెంట్ అభ్యర్థులు వీళ్ళ కూటమికి ప్రత్యర్థులు ఎంత కాదనుకున్నారు, రెబల్ అభ్యర్థులే. లాటరీలో ఇలా తీయంగానే వాళ్ళకి గాజు గుర్తు వచ్చింది, వీళ్ళు హ్యాపీ, అరే నాకు గాజు గ్లాస్ వచ్చిందని. అట్లా ఒకటి ఫస్ట్ విజయనగరము, తర్వాత నెల్లూరు, తర్వాత ఇంకో దగ్గర మొత్తం ఒక 25కు మించి చాలామందికి గాజు గ్లాస్ గుర్తులు వచ్చాయి. ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, కూటమిలో ఉన్నాము, ఈయన అనవసరంగా కలుపుకున్నాము. సరే మేము కూటమిలో టీడీపీ పోటీ చేసే దగ్గర, బీజేపీ పోటీ చేసే దగ్గర ప్రాబ్లం లేదు. జనసేన పోటీ చేసే దగ్గర ఆ 21 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అండ్ 2 పార్లమెంట్ స్థానాలు గాజు గ్లాస్ ఉంటుంది కాబట్టి గుర్తుకే వేస్తారు, మన ఓట్లు మనకు వస్తాయి. ఇప్పుడు ఇక 21 పక్కన పెట్టేద్దాం, మిగతా నియోజకవర్గాలన్నిట్లోనూ టీడీపీ అభ్యర్థులు నిలబడతాడు. ఆయన టీడీపీ రా, మన పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నాడని ఎవడో గాజు గ్లాస్ కేసేస్తాడు. ఇంకో దగ్గర బీజేపీ నిలబడుద్ది, కమలానికి వేయకుండా కింద సరే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని చెప్పి గాజుకేస్తారు. ఇలా వేస్తే అంటే అఫ్ కోర్స్ చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నా, చదువు రాని వాళ్ళు కొంతమంది ఉన్నా, కనీసం 1000, 2000, 3000 ఓట్లన్నా అట్లా పోతాయేమో అని చెప్పేసి వీళ్ళు భయపడుతున్నారు. బేసిక్గా ఆ ఇండిపెండెంట్ అభ్యర్థులందరికీ వస్తాయి. కొన్ని చోట్ల ఏమో మరి ఆ ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచిన ఆశ్చర్యం లేదు. అంటే కరుడు గట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి అదేంటి బుర్రలు పని చేయవు. ఒక చోట టీడీపీకి వచ్చిందని చెప్పేసి జనసేన అభ్యర్థి రెబల్గా వేశాడు, అతనికి గాజు గుర్తు వచ్చింది. రెబల్ సేమ్ సింబల్. అది ఒక చోట కాదు, అలా 25 చోట్ల. అవును. సో ఇప్పుడు వీళ్ళకి తలలు పట్టుకుంటున్నారంట, ఎందుకు ఈయన అనవసరంగా కలుపుకున్నావు, ఈయనకేమో ఆ గుర్తుని పర్మనెంట్ చేసుకునే శక్తి లేదు. శక్తి లేదంటే అంత తెలివి కూడా లేదు. బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఏళ్ళు 12 ఏళ్ళు పుష్కర కాలం దాటింది అంటే అభ్యర్థులను పెట్టుకోవాలి ప్రతి చోట. గ్రౌండ్ లెవెల్ నుంచి నీకు గ్రామీణ స్థాయి నుంచి నీకు ఆ సంఘాలు, ఈ సంఘాలు, యూత్ అసోసియేషన్, యూత్ వింగ్, మహిళా వింగ్, ఇంకేదో వింగు సంథింగ్ ఉండాలి. వాళ్ళందరూ నీ ప్రతిసారి ఎంతసేపు చుట్టూ నీ సినిమా అభిమానులే నీ చుట్టూ తిరుగుతున్నారే తప్పితే కొన్ని వాళ్ళు ఏమైనా నీ దగ్గరకు వచ్చి నువ్వు నీ పిఠాపురంలో ఓట్లు వేస్తారంటే అది లేదు. అక్కడికి వచ్చే వాళ్ళందరూ, వాడు ఒకడు కడప నుంచి వస్తాడు, ఒకడు మహబూబ్ నగర్ నుంచి వెళ్తాడు, తెలంగాణ నుంచి వెళ్తారు, ఆంధ్ర నుంచి వెళ్తారు, రకరకాల మంది ఎక్కడెక్కడ నుంచో వస్తారు. ఇప్పుడు ఈ జబర్దస్త్ గ్యాంగ్లు అంతా అయిపోయారు, ఇంకా చాలా మంది. వీళ్ళందరూ అక్కడ పిఠాపురంలో ఓట్లేరు, ఆ రోజు వచ్చి ఓట్లేసి పోరు. ఆ రోజు మనకి ఈయన కావాల్సింది ఆ పిఠాపురం వల్ల ఓట్లు. సో వాళ్ళని అట్రాక్ట్ చేసే విషయంలో ఈయన కొంచెం విఫలమయ్యాడనే చెప్పుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ గాజు గ్లాస్ గుర్తు రకరకాల మంది జనాలకు ఇచ్చేసేసరికి, మా పవన్ కళ్యాణ్ అన్న 21 స్థానాలు అన్నారు కదా, ఇది కూడా ఒకటేమో, అందరు ఇది ఒకటేమో అనుకుంటారు, అంతే కదా ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి వీళ్ళకి ఓట్లేస్తారు. చాలా మందికి అభ్యర్థులు తెలియదు కదా, వాళ్ళ పార్టీ గుర్తునే బలంగా నమ్ముకుంటారు. వాళ్ళకు కూడా ఇలా చూపిస్తారు, ఈ గుర్తు అని ప్రచారంలో డోర్ టు డోర్ వెళ్ళేవాడు. సో ఇదే అనుకొని కూడా ఓట్లేసే అవకాశం ఉంది. అండ్ ఇంకొన్ని చోట్ల సరే ఎంత గుర్తు గాజు గ్లాస్ ఇచ్చినా వాడి జెండాకి రంగులు వేరు ఉంటాయి కదా అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే కొంతమంది రెడ్ కలర్ జెండాలు పట్టుకొని కూడా వెళ్తారు. పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని వెళ్తారు. ఎంతమంది రెబల్స్ దాని నుంచి బయటకు వచ్చినాక కాంగ్రెస్ సింబల్ 3 రంగాల జెండా మీద వాళ్ళ సింబల్ వేసుకుని ఎంతమంది లేరు, ఎంత హ్యాపీగా వెళ్తారు. సో అలా వీళ్ళు పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పుకొని కూడా వెళ్తాడు. గాజు ఉందిరా ఓటే అని వాళ్ళందరూ వచ్చి ఓట్లేస్తారు. అవును, చెప్తారు కూడా, అంటే సీక్రెట్ కూడా చెప్పచ్చు పవన్ కళ్యాణ్. అది కాకుండా ఇంతకుముందు టీఆర్ఎస్కి కారు గుర్తు పక్కన వ్యాన్ ఇచ్చారు. వ్యాను కారు ముందు పాటు ఒకేలా ఉంటుంది, లేకపోతే తేడా ఉంటుంది తప్పించి. అయ్యో రామ, కారు గుర్తు పక్కన పెడితే అదేంటది మన చపాతీ చేసేది, చపాతీ పీట ఉన్న దానిపైన అది కూడా సేమ్ అట్లాగే కార్ లాగా ఉండేది. ఆ తర్వాత రోడ్ రోలర్ గుర్తుండే, ఆ బొమ్మ కార్ లాగా కనబడేది. అవును. సో చాలా టెన్షన్ పడ్డారు. అవును, అట్లా పొడి అమ్మమ్మగులకి 1000 ఓట్లు వచ్చిన సంఘటనలు చాలా జరిగాయి. దాన్ని చూసే కేసీఆర్ ఏం చేశాడు తెలుసా, తెలివిగా ఫ్రీగా అందరికి కలజోళ్ళు పంచాడు. గుర్తుంటే మీకు? అవునవును. ఉచిత కంటి చూపు అవి చేసి ఆ పథకం పెట్టి కంటి వెలుగు ఇచ్చి అందరికి కలజోళ్ళు ఇచ్చేసాడు. మొత్తం ఆ టైంలో ఇంటింటికి వెళ్ళి సర్వే చేశారు కదా వీళ్ళు, సమగ్ర సర్వే చేసి ఎంతమందికి కళ్ళు కనబడవో చూసి
వాళ్ళందరికీ కలజోడులు ఇచ్చాడు. అంటే నెక్స్ట్ వీళ్ళందరూ ఇట్లా చూసి ఇదే కారు అని వేయాలి. అంటే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం అంటే ఈసీలో కొన్ని వందల సింబల్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటాయి కదా, వాటిలో ఈ గాజు గ్లాస్ ఒకదాన్ని జనసేన కేటాయించాం కాబట్టి ఇండిపెండెన్స్కి లేదు అని ఒక మాట చెప్పొచ్చు కదా. దానికి ఏదో చెప్పాలి, అది జన కేటాయించలేదు. నీకు ఇంకా పర్మనెంట్ అవ్వాలా? ఇప్పుడు వీళ్ళ కార్ పర్మనెంట్ అయినట్టు, వాళ్ళ కమలం పర్మనెంట్ అయినట్టు, హస్తం పర్మనెంట్ అయినట్టు, సైకిల్ పర్మనెంట్ అయినట్టు వీళ్ళకి ఇంకా గుర్తు రాలా. అదే వాళ్ళు చెప్పేది ఏంటంటే మాదన 10% పైగా మేము నిలబడుతున్నాం కాబట్టి అది మాకు మాత్రమే కేటాయించాలి అనేది వాళ్ళ అనే వాదన. నువ్వు కూటమిలో ఉన్నావు, నువ్వు నిలబడట్లా. నువ్వు ఇండిపెండెంట్గా వచ్చి అప్పుడు అడుగు. ఇప్పుడు బోడే రామచంద్ర యాదవ్ కూడా ఇస్తారు, ఆయన కూడా 35 నియోజకవర్గాలు ఆయన అభ్యర్థులను పెట్టాడు, ఆయనకు కూడా గుర్తుంటది ఖచ్చితంగా. వీళ్ళకి ఇవ్వరు, ఎందుకంటే యు ఆర్ పార్ట్ ఆఫ్ ఏ కూటమి. నువ్వు వాళ్ళందరికీ అందులో నుంచి బయటకు వచ్చి నువ్వు కూడా ఇలాగే దరఖాస్తు చేసుకుని నీకు వస్తుంది. నువ్వు ఫస్ట్ టైం పోటీ చేసేటప్పుడే కూటమిలోకి వెళ్ళిపోయావు. అవును, ఫస్ట్ టైమే నువ్వు ఫస్ట్ టైం ఒకసారి పోటీ చేసి ఆ గాజు గ్లాస్ గుర్తును బలంగా తీసుకెళ్తే ఈసీ కూడా దాన్ని ఆమోదిస్తా. అవును, 19లో పోటీ చేశాడుగా, చేసినప్పుడు అది అప్పుడు గాజు గ్లాస్ పోటీ చేసావు కానీ అసలు అందులో ఏం చేయలే నువ్వు దాంట్లో పెద్దగా. అంటే ఐ మీన్ లైక్ నువ్వు నీ గుర్తుని నీకు కేటాయించుకునే స్థాయిలో నువ్వు దాన్ని అక్కడ నువ్వు ఆ కార్యక్రమాలని నిర్వర్తించలేదు, వాళ్ళు కూడా నిన్ను గుర్తించలేదు. ఈసారి కూడా అదే అనింది, నీకు టెంపరీయే గాజు గ్లాస్ గుర్తు, ఇంకా మేము పర్మనెంట్ చేయాల.